Praise the Lord everyone. Today is the day 15 of our prayer challenge. మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి కమెంట్ చేయండి, లేదంటే డిఎం చేయండి. నేను మీకోసము ప్రార్థిస్తాను. ఇన్ని రోజులు కొంచెం ఎగ్జామ్స్ ఇంకా క్యారల్స్ ఇవన్నీ బిజీలో ఉండే. ఇప్పుడైతే నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మీ హృదయపూర్వకంగా మీ మనస్సు విప్పి మీ ప్రార్థన అవసరతలు అన్నీ పెట్టండి. నేను తప్పకుండా దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. నేను ప్రార్థించినలాగానే మీరు కూడా ప్రార్థించండి. ఒకళ్ళు ప్రార్థిస్తే పొందుకునే జవాబులు కాదు, విశ్వాసం అనేది మీ హృదయంలో నుండి రావాలి. అప్పుడే మనందరి జీవితంలో కార్యాలు జరగడానికి దేవుడు సహాయం చేస్తారు. అర్థమవుతుంది కదా? దయచేసి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థన ఒక్కటే మన ఆయుధము. ఈ లోకమును జయించడానికి గల శక్తిని మనము పొందుకునేది కేవలము ప్రార్థన ద్వారానే. కాబట్టి దేవుడు ఈరోజు మీతో నా ద్వారా మాట్లాడుతున్నారు. ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. మీలో ఎవరైనా నేను చేస్తున్న పనులన్నిట్లో ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా కూడా నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను, ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది అక్కడనే ఆగిపోతుంది అని బాధపడుతున్నారా? అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చేస్తున్న పనుల్లో దేవుణ్ణి అడుగుతున్నారా? దేవా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, దేవా, నేను అది చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా? ఇది మీ చిత్తమేనా? ఇది మీ చిత్తంలో ఉందా అని ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా? కళ్ళకి చూడడంతోనే అందంగా కనిపిస్తుందని కమిట్ అయిపోతున్నారా? ఆ రోజు హవ్వకి కూడా కళ్ళకి చూడడంగానే రమ్యంగా కనిపించింది, కమిట్ అయిపోయింది. అక్కడ విన్న మాటలు తన చెవులకు ఇంపుగా ఉన్నాయి, కానీ అవి సరి అయిన మాటలు కాదు. తినడంతోనే దేవత అయిపోయింది, ఆమె పొంగిపోయింది. ఈరోజు మీరు కూడా అది చేస్తే ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇది చేస్తే నీకు ఇన్ని డబ్బులు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి, దేవుని అడుగుతున్నారా? మీరు నాకు వస్తాయి, మీరు వస్తే అని ఆశిస్తున్నారు, దాంట్లో తప్పులేదు. కానీ ఫస్ట్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగడం నేర్చుకోండి. ఇది కరెక్టా కాదా? దేవుని చిత్తంలో నడవండి. యోనాను కూడా దేవుడు అన్నాడు, యోనా, నువ్వు నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్న మాటలు బోధించు. యోనా ఆ పని చేయలేడు, తిరస్కరించి తర్షీసు పట్టణానికి వెళ్ళాడు. చూడండి, దేవునికి కోపం వచ్చింది. అక్కడ ఏం జరిగిందో మనందరికి తెలుసు. ఈరోజు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే మనం దేవుని మాట వినట్లేదు, ఆయన అనుమతి తీసుకోవట్లేదు, ఆయన చిత్త ప్రకారము నడవట్లేదు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చట్లేదు. ఇంకా పైన మళ్ళీ మనం దేవుడిని అంటూనే ఉంటాము, నేను ప్రార్థిస్తున్నా కదా అని. అఫ్ కోర్స్ యూఆర్ ప్రేయింగ్, బట్ వాట్ యూఆర్ ఆస్కింగ్ గాడ్? మీరు ఏం అడుగుతున్నారు? నేను చేస్తా ప్రభువా కాదు, దేవా నీ చిత్తమైతే నన్ను చేపియండి, దేవా మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే నన్ను నడిపించండి, లేదా ఇది ఇక్కడికే ఆపివేయండి. దేవుని చిత్తం లేకుండా మీకు లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా దాన్ని అక్కడనే విడిచిపెట్టేసేయండి. ప్రైజ్ ద లార్డ్. మేరీ క్రిస్మస్.